వెల్ల గ్రామంలోని జగనన్న కాలనీ అంటే కనుక వెళ్ళకి కొంచెం ఇది అవుట్కట్స్లో ఉంది. ఈరోజు మరి ఒక దురదృష్టమైన సంఘటన జరగటం జరిగింది. మన జిల్లా పేరైన డాక్టర్ భీమరావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న కోనసీమ జిల్లాలో మరి ఈరోజు మరి మన రాజ్యాంగాన్ని పునర్నిర్మించిన మన ఒక గొప్ప మహానుభావుడు మరి విగ్రహాలు 9 సంవత్సరాల క్రితం ఇక్కడ జగజ్జీవన్ రావు గారి విగ్రహం, అలాగే అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా మరి ఈ 9 సంవత్సరాల్లో ఊరి చివర ఉన్నా సరే ఎప్పుడు ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగలేదు. మరి ఈరోజు మాకు ఉదయం 11 గంటల ప్రాంతంలో మరి ఇక్కడ సచివాలయ సిబ్బంది ద్వారా మాకు ఇలాగ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఒక అసాంఘిక శక్తులు కూలగొట్టేసి ఒక కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఈ చిచ్చు పెట్టడానికి అని చెప్పేసి ట్రై చేస్తున్నారని చెప్పేసి దాని మీద కంప్లైంట్ అది తీసుకుంటాం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ అన్నది కూడా జరిగింది. కాబట్టి జనరల్గా ఏంటంటే కనుక ఇవన్నీ కూడా భావోద్వేగానికి సంబంధించినవి, ఈ సెన్సిటివ్ ఇష్యూస్. ఇది ఎప్పుడు కూడా ఈ దురదృష్టమైన సంఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు. కానీ ఇక్కడ జరిగింది కాబట్టి మనం వెంటనే కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు, నేను రావటం, మా ఉన్నతాధికారులు చెప్పడం, వెంటనే వారు అక్కడి నుంచి క్లూస్ టీమ్ని, అదేవిధంగా ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అఫెన్స్లోనే డాగ్ స్క్వాడ్ వాడతారు. కానీ ఇది ఒక సున్నితమైన అంశం, భావోద్వేగాలకు సంబంధించిన అంశం అనే ఉద్దేశంతో డాగ్ స్క్వాడ్లో బాగా ప్రావీణ్యం పొందిన స్పైడర్ అనే ఒక ఈ శునకాన్ని కూడా ఇక్కడికి తీసుకురావటం, వాళ్ళ అందరి యొక్క సర్వీసులు, అలాగే క్లూస్ టీం నుంచి కూడా నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. అదేవిధంగా దీన్ని అన్ని కోణాల్లోనూ ఇదొక ఛాలెంజింగ్గా తీసుకుని ఇదొక దురదృష్టమైన సంఘటన కింద భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే, చట్టం దృష్టిలో చట్టాన్ని ఎవరైనా వాళ్ళ చేతుల్లో తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే ఈ ఘటనలకు కారకులయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా అరెస్ట్ చేసి వాళ్ళ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే వరకు కూడా ఆ విధమైన మోటివ్ తోటే ప్రారంభం నుంచి ఈ కేసుని మేము ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం. మీ అందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా మా అందరికీ సహకరించి, అలాగే కమ్యూనిటీ పెద్దలు, అలాగే మీడియా వారు అందరూ కూడా మాకు దర్యాప్తులో సహకరించి ఈ కేసు త్వరగా మేము క్రాక్ చేయాలని చెప్పేసి మీ అందరి యొక్క సంపూర్ణ సహకారాలు కావాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.